ఏంటి సార్ ఏం విషయాలు అదే చెప్పండి. ఏం చెప్తారు సార్, వంశీయాన్ని అంత కాన్ఫిడెన్స్ చెయ్యేసి అందరి మీద కొట్టేశాను. ఊరికలా మా సినిమా ఇదే ఫీల్ అండి. మీకు వంశీ అన్న కళ్యాణ్ గారు ప్రామిస్ చేశారు, ఈ కెమెరాలు ఆన్ అవ్వకముందు మీరు వచ్చి అదే చెప్పారు. ఇప్పుడు సార్ కూడా అన్నారు కరెక్ట్, బాగా ప్రిపేర్ చేశారని. దట్ ఈస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ అండి. ఎందుకంటే జనాలు థియేటర్కి వచ్చినప్పుడు ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారు, అది ముందే మేము మీరు దీనికోసం అంటే జనాలు దానికోసం వస్తున్నారు, దాన్ని ఇంత ఎంజాయ్ చేస్తున్నారంటే ఇట్స్ వెరీ ఓవర్వెల్మింగ్. థ్యాంక్ యూ. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ ద ఊరినా కొడుకు ఆఫ్ దిస్ ఫిలిం. అది నాకు చాలా వర్కౌట్ అయింది. చెప్పండి సార్, ఏదో చెప్పండి. ఇక మేము ఎంత అని చెప్తాం సార్, ఇక లాస్ట్ 15 రోజులు చెప్తానే ఉన్నాం, ఈరోజు ప్రూవ్ అయింది. సో మీరే చెప్పండి ఏమన్నా. నెక్స్ట్ పార్ట్ అదా, మన డ్రీమ్స్ ఎప్పుడు ఫుల్ఫిల్ తొందరగా అవ్వకూడదండి. తొందరగా అయితే మళ్ళీ ఫన్ ఉండదు లైఫ్లో, బట్ అవుతుంది ఈవెన్చువల్లీ ఒకరోజు అవుతుంది. బట్ ఇంకా అదే పెద్ద ప్రొడ్యూసర్ అయిపోయారు. ఇప్పుడు నెక్స్ట్ మా మెయిన్ ప్రొడ్యూసర్ హారిక గారు మాట్లాడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్కి. ఇట్స్ అ వెరీ హ్యాపీ మూమెంట్ ఫర్ అస్. ఇవాళ ఇన్ని రోజులు వర్క్ చేసిన డ్రీమ్ కేమ్ ట్రూ. అందరికీ నచ్చింది. ఎవ్రీబడి ఈజ్ లైకింగ్ ఇట్ ఇన్ ద థియేటర్స్. నేను వెళ్తే కాలేజ్ క్రౌడే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కనపడ్డారు. మీరు ఇందాక అడిగినట్టు కాలేజా అని కాదు, అందరూ ఉన్నారు. మేము మార్నింగ్ 3 థియేటర్స్కి వెళ్ళాము. అన్నిట్లో ఫుల్ ఎంటర్టైన్మెంట్, అందరు నవ్వుతూనే ఉన్నారు. సో ఐ థింక్ వీ అచీవ్డ్ వాట్ వీ వాంటెడ్ టు. ఇంకా బిగ్గర్ హైట్స్కి వెళ్తుందని ఈ ఫిలిం నేను నమ్ముతున్నాను. ఇది నా సెకండ్ సినిమా అండి, మ్యాడ్. యా, సో సెకండ్ మూవీ కూడా మ్యాడ్ అంత సక్సెస్, ఇంకా పెద్ద సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నా. వెరీ హ్యాపీ దట్ వీఆర్ హియర్ టుడే సెలబ్రేటింగ్. వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేశారా? డెఫినెట్లీ, అందుకనే వి వెంట్ అహెడ్ విత్ ద షూట్, రైట్? అంటే మేము డే 1 నుంచి వి వౌచ్డ్ ఆన్ ద కామెడీ ఆస్పెక్ట్. సో అది కళ్యాణ్ గారి మీద మాకు చాలా నమ్మకం. ఆయన, నేను యాక్చువల్లీ ప్రీ రిలీజ్గా ఇదే చెప్పా, ఏంటంటే ఒక కామెడీ సీన్ రాయటం ఓకే, అది నిజంగానే నవ్వు రావాలి అంటే అది కొంచెం కష్టం. సో వీ వర్ ఏబుల్ టు అచీవ్ ఇట్. సో ఐఎమ్ హ్యాపీ అబౌట్ దట్. అండ్ మీకు కూడా బాగా నచ్చుంటుందని మేము అనుకుంటున్నాం, మోస్ట్ ఆఫ్ ద కామెడీ పార్ట్స్. యా, థ్యాంక్ యూ. చదువు అయిపోయిందండి. చదువు అవ్వగానే నేను మ్యాట్ 1 స్టార్ట్ చేసా. ఇప్పుడు మ్యాట్ 2 ఎందుకు అనిపించింది అంటే, మీ క్వశ్చన్ నాకు అర్థం కాదు. ఓ అలా అంటారా? చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీ, మా డాడీ, వంశన్న, దే ఆల్వేస్ బిన్ ప్యాషనెట్. నాకు చిన్నప్పటి నుంచి చూస్తుంటే మేబీ వన్ డే ఐ వాంట్ టు గో ఆల్సో యూనో సీ హౌ ఇట్ ఈస్ అని. మ్యాట్లో నేను అలా ఆ ప్రాసెస్లో నాకు చాలా నచ్చింది. అండ్ సో ఐ డిడ్ మ్యాట్ 2 అండ్ ఫర్దర్ మోర్ ఐ విల్ డూ ఫిల్మ్స్ దట్ వుడ్ ఎగ్జైట్ యూ. యా, హలో అండి, ఫైనలీ అందరినీ ఇప్పుడు కలుస్తున్నాను. గట్టిగా మాట్లాడుతున్నా. ఓకే, ఫైనలీ ఐఎమ్ సో హ్యాపీ. నేను అందరినీ ప్రెస్ని కలుస్తున్నా అండ్ ఇవాళ మూవీ కూడా చూసి వచ్చాను. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ కైండ్ ఆఫ్ రెస్పాన్స్ వస్తుంది అని. నేను కనిపించినప్పుడల్లా డైరెక్టర్ గారు నరేషన్లో చెప్పినప్పుడు ఎంత వాల్యూ ఉండిందో అదే కైండ్ ఆఫ్ రీకాల్ వాల్యూ ఉంది నా క్యారెక్టర్కి ఆల్ త్రూ అవుట్ సెకండ్ హాఫ్లో కూడా. ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ ఫర్ ద సక్సెస్. another hit movie for me, so really blessed. And thank you Kalyan garu and also my producer Harika garu and Vamsi garu for this amazing movie. And మీరు అందరూ కూడా చూస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అవునండి, అందుకనే చేస్తాను. అంటే స్టోరీలో ఇంపార్టెన్స్ ఉంది కదా అండి క్యారెక్టర్కి. యా, మొత్తం లైలా కోసం వెతుకుతుంటారు కాబట్టి చేయొచ్చు.
బాగుంది కదా. అంటే ఇప్పుడు కొంచెం గ్లామ్ కనిపించని కాన్ఫిడెన్స్ వచ్చింది. సో ముందు అంత కాన్ఫిడెంట్గా లేకుండే అలాంటి రోల్స్ నేను చేయగలుగుతానని. అండ్ ఇలాంటి ప్రొడక్షన్ హౌసెస్ బ్యాంకింగ్ ఉన్నప్పుడు అది వల్గర్ కాకుండా చాలా క్లాసీగా చూపిస్తారు అన్న నమ్మకంతో యా, నాకు అది చాలా షాకింగ్గా ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఆయనతో చేస్తానని. బట్ ఆ సీన్ మీరు చూసారా, ఎలా అనిపించింది మీకు సార్? అవును, దట్ వాస్ కళ్యాణ్. లేదమ్మా, అంటే ఇదంతా బాయ్స్ ఫిల్మ్. దాంట్లో ఇప్పుడు ప్రియాంక గారు, రెబా మోనికా జన్ గారు ఇట్లాంటి వాళ్ళంతా ఉండేసరికి మనకు ఆ లోటు లేకుండా సో మొత్తం ఫిల్ అయిపోతుందేమో అనిపించింది. ఫస్ట్ నుంచి ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఎస్ ఎస్ అవును, అదే ఎగ్జాక్ట్గా సంగీత్ ప్రీ రిలీజ్లో చెప్పాడు, బీన్స్ అన్న లేకుండా ఈ సినిమా లేదని. అది 100% ట్రూ అండి. మ్యాట్ 3 అంటున్నారా? సో అది సెటప్ చేసి బీమ్స్ అన్న లేకుండా ఉండదండి. బీమ్స్ అన్న కంపల్సరీ. యా యా తమన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా హెల్ప్ అయిందండి. అంటే మన సినిమాలో క్లైమాక్స్ అవన్నీ మీరు చూస్తే సో కొంచెం పెద్ద కమర్షియల్ ఫీల్ అది వస్తుంది సార్. ఎస్ అవునా సార్? ఎస్ సార్, ఆబ్వియస్లీ ఈవీ గారు అంటే అందరికీ ఇష్టం ఉంటుంది. సో ఈవీ గారైనా, జంజాల్ గారైనా, కృష్ణారెడ్డి గారైనా, శ్రీ కృష్ణారెడ్డి గారు వాళ్ళ సినిమాలు చూస్తూ పెరిగాం కదండి. సో అదే మనకు అలా అంటే హలో బ్రదర్ సినిమాలో మనకు ఆ పోలీస్ ట్రాక్ అలాంటివన్నీ చూసినప్పుడు మనం కూడా అట్లాంటిది ఏదైనా చేయాలి, ఈ జనరేషన్లో ఎట్లా ఉంటుంది అది చేస్తేనే ఎక్స్పోర్ట్ చేయాలి. ఎస్ సార్. అవును సార్, అదే సార్. అంటే ఇప్పుడు మా దగ్గర నుంచి ఎక్కువ ఏం ఎక్స్పెక్ట్ చేస్తానంటే 2 hours నాన్ స్టాప్ అని ఈ కథ చెప్దాము, మంచి పాయింట్ చెప్దాము అనే ప్రాసెస్లోకి వెళ్ళి అది ఎక్కడన్నా డౌన్ అవుతుందేమో అని చెప్పేసి ఓన్లీ ప్లాట్ మాత్రం వేసుకొని దీన్ని ఎక్స్ప్లోర్ చేసాం. అదే అంటే అన్ని రకాల ఫిలిమ్స్ ఉండాలి కదా సార్, కథలు చెప్పే సినిమాలు ఉంటున్నాయి ఎలాగో. సో మనం ఏదైనా కొత్తది ఒకటి ఆఫర్ చేద్దాం లేదా. అది ఫస్ట్ పార్ట్కి ఎక్కువ ఉండేది సార్. ఎందుకంటే పిల్లల్ని యాక్సెప్ట్ ఇస్తారా లేదా, హీరోస్ని కంటిన్యూస్గా చూస్తారా లేదా అని. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి వీళ్ళు ఫస్ట్ పార్ట్లో ఆల్రెడీ ప్రూవ్డ్ సార్. వీళ్ళు సీన్ మీరు చెప్తే చాలు వాళ్ళు ఏం చేస్తారన్నది మనకు క్లారిటీ వచ్చేస్తుంది. సో ఆ ధైర్యం ఉంది కాబట్టి ఏదైనా రాసుకోవచ్చు అన్నట్టు. ఎస్ ఎస్ 100% అండి. వాళ్ళ ఎక్కువ చేస్తారు సార్. ఐడియా ఉంది సార్ మా దగ్గర. సీన్స్ ఫాస్ట్గా చేసేస్తాం సార్. బట్ మా బాయ్స్ అందరూ ఒక సోలో ఫిలిం చేయించి మళ్ళీ తీసుకొద్దామని ప్లాన్. లేదు మధ్యలో ఇంకోటి ఏమైనా ఉంటుందేమో సార్. అదే మా వాళ్ళు ఎగ్జైట్ అయ్యారు అనుకోండి, చేసేద్దాం. బట్ వీళ్ళకి కూడా అరే మామ నాకు సోలో సినిమా చేయాలంటుందని మంచి స్క్రిప్ట్స్ రెడీగా పెట్టుకున్నాం సార్. వాళ్ళకి కూడా వింటున్నాం. ఏంటి సంగీతం ఏం చెప్పి ఎక్కడికి వెళ్తా వేస్ట్ సార్. రూమ్లో కూర్చోబెడతాడు నన్ను, సంగీతమే ఇద్దరు కూర్చుంటా ఆడొక్కడే ఎంజాయ్ చేస్తాడు అంత ఇంత మా బ్యాచ్లో. సార్ సార్ అదే సార్ ఒకసారి అయిపోయిన తర్వాత మ్యాట్ అంత సార్. అదే అది నాదే సార్. అదే కేజీఎఫ్లో ఎప్పుడైనా ఎలివేషన్ వచ్చినప్పుడు ఆయన వాయిస్ పెడుతుంటారు. అరవింద్ సమేత అన్నింటిలో సీరియస్ రోల్స్ చేస్తున్నారు కదా, ఒక్కసారి బాబాయ్గా మార్చేస్తారు శుభలేఖ సుధాకర్ బాబాయ్ అని. అది ఎలా ఉంటుంది అని. సో చూడాలనిపించింది. అంటే ఎక్కువ ఈవీవి గారి సినిమాలకి ఎల్బీ శ్రీరామ్ గారు రాస్తారు కదండి, అది నాకు చాలా ఇష్టం. ఆ తర్వాత క్రేజీ మోహన్ అని మన తమిళ్లో ఉంటారండి, ఆయనది చాలా మంచిగా అనిపిస్తుంది. పంచతంత్రము అట్లాంటి సినిమాలు చేశారనమాట ఆయన.
తర్వాత మలయాళంలో శ్రీనివాసన్ గారు ఉంటారు. సో వీళ్ళు మై ఫేవరెట్. అంటే తెలుగులో అరదీప్. ఎస్ ఎస్ డెఫినెట్లీ సార్. అంటే చాలా 5 మంది ఫ్రెండ్స్ వేరే ప్లేస్కి వెళ్తారు, ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అమ్మాయి వస్తుంది. సో కొంచెం సిమిలారిటీస్ అనిపిస్తాయి సార్. బట్ మన హ్యూమర్ వేరు, వాళ్ళ హ్యూమర్ వేరు సార్. కొంచెం అలాంటి ఐడియా. క్రేజీ మోహన్ గారు చాలా ఇష్టం. అది అవును సార్. అది ఫస్ట్ ప్రాబ్లం పెట్టేసుకున్నాం సార్. ఈ ప్రాబ్లంలోకి ఒక డాన్ కావాల్సి వచ్చింది, ఒక పోలీస్ కావాల్సి వచ్చింది. పోలీస్కి ఎందుకో క్షణం సినిమాలో చూసినప్పుడు నాకు ఆయన చాలా ఇష్టం. మళ్ళీ సత్యనారాయణ సీరియస్గా పొలిమేర లాంటి సినిమాలు చేస్తున్నారు కదా, మళ్ళీ ఒక్కసారి ఆయన కామెడీ టచ్ ఇస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఆయన తీసుకురావడం జరిగింది సార్. సార్ ఎస్ సార్, 30 minutes. లేదు సార్, ఇంకా గోవా కొంచెం రిస్క్ అనిపించింది సార్ నాకు. పెళ్ళి ఏంటంటే అందరూ లైఫ్లో మనం చూస్తుంటాం కదా సార్, ఇట్లాంటి ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ లేకుండా పెళ్లి జరగదు, కానీ ఫ్రెండ్స్ వస్తే పెళ్లి జరగదు అన్నట్టు అది ఆ ప్లాట్ ఎత్తుకున్నప్పుడే చాలా ఎగ్జైటింగ్ అనిపించింది సార్. ఇంకొంచెం సేపు చేద్దామని ఉండేది నాకు. బట్ టైం రెస్ట్రిక్షన్స్ వల్ల 45 minutes కన్నా గోవాకి వెళ్దాం, ఒక 15 minutes ఎస్టాబ్లిష్ చేసి సెకండ్ హాఫ్ ప్రాబ్లంలోకి ఎక్స్ప్లోర్ చేద్దాం. సో పెళ్ళి అవును సార్, అవును సార్. అదే సార్, అంటే అప్పుడు లేడీస్ హాస్టల్ కూడా అదే ఉండే సార్ టెన్షన్. బట్ అలాంటి ఒక ఎపిసోడ్ ఆర్గానిక్గా వచ్చింది సార్. అది అంటే వీళ్ళు ఒక అమ్మాయిని ఎత్తుకలి, ఒక మిస్టేక్ జరగాలి, అంటే వాడు ఇచ్చే అడ్రస్ వల్ల ఏదో సంథింగ్ అలాంటిది. సో అది జరిగేసరికి కొంచెం ఎగ్జైటింగ్ అనిపించింది సార్. ఏడిపించేదైతే లడ్డు మామ అందరినీ ఏడిపించాడు, అందరినీ అది సార్. సార్ అవునా? లేదు సార్, అంటే యాక్చువల్లీ ఫస్ట్ పార్ట్లో వీళ్ళు అంటే ఎగ్జామ్ ముందు రోజు రాత్రి క్రికెట్ ఆడుకుంటూ సంగీత్ ఉంటాడు. వీళ్ళ బ్యాచ్లో ఎవడైనా అలాంటి ట్విస్ట్ ఇవ్వాలి అంటే అది ఓన్లీ అశోక్ క్యారెక్టర్తోనే వర్కౌట్ అవుతుంది. సో అది ఫస్ట్ వచ్చింది. ఏమో ఫస్ట్ నీకే చెప్తున్నట్టున్నా, ఇది చెప్పగానే సంగీత్ ఫుల్ ఎగ్జైట్ అయిపోయింది. సూపర్ ఉంది మామ, ఇది అయిపోయింది. క్లైమాక్స్ వచ్చేసిందండి. మామూలు ఎప్పుడు క్లైమాక్స్ రాదు సార్, కొంచెం పడుతుంది. బట్ అది క్లైమాక్స్ వచ్చేసరికి అది ఎగ్జైట్. బాద్షా అయితే లేదు సార్ దానికి. బట్ ఇంట్రడక్షన్ మాత్రం యమదంగా చూసి అలాగే కావాలని చెప్పి తెచ్చాను నేను. సార్ మా డిఓపి సార్ మాట్లాడారు. ప్లీజ్. అంతే, అక్కడ వరకే చెప్పండి సార్, ఇంకేం చెప్పకండి. అంత బాగా ఎలా పెట్టారు సార్? యాక్చువల్లీ అలా వచ్చిపోతారు కదా. నా వైఫ్ ఇప్పుడు కూడా చూడలేదు. యాక్చువల్లీ నేను చాలా సీరియస్ మూవీ చేసి తర్వాత ఇలాంటి ఒక కామెడీ మూవీలో వచ్చిన టైంలో చాలా వాళ్ళు అడిగింది, సార్ ఎందుకు సార్ ఇలాంటి మూవీస్ చేస్తుంది అలా అడుగుతుంది. దానికి ఒక ఆన్సర్ ఈ మూవీ. ఎందుకంటే నాకు ఎప్పుడైనా మంచి మూవీస్ చేయాలి, మంచి ఎంటర్టైనర్ మూవీస్ చేయాలి, ఆడియన్స్కి ఎంటర్టైన్ చేయాలి, అలా ఒక కోరిక ఉంటుంది. దానిలో నాకు ఒక పెద్ద ఒక బ్లెస్సింగ్ కళ్యాణ్ లాగా ఒక డైరెక్టర్. ఎందుకంటే వాళ్ళ అబ్జర్వేషన్ ఒక డిఫరెంట్ స్టేజ్లో ఉంటుంది. వేరే షూటింగ్లో చూస్తే నేను 40 మూవీస్ చేశాను. దానిలో ఒకటే ఒక డైరెక్టర్ వితౌట్ ఒక స్క్రిప్ట్లో వచ్చి అందరికీ స్క్రీన్ ప్లే చెప్పి చేస్తున్న ఒక వ్యక్తి. అండ్ అది యాక్చువల్లీ అలాగే ఉండాలి. ఎందుకంటే ఒక మూవీ ఒక డైరెక్టర్కి తెలియాలి బిగినింగ్ నుంచి ఎండ్ లాగా ఎంత ఉంటుంది, దానిలో ఎంత లెంగ్త్ ఉంటుంది. చాలా క్లారిటీ ఉన్న ఒక డైరెక్టర్. అండ్ తెలుగు ఇండస్ట్రీకి ఇది ఒక పెద్ద గిఫ్ట్. అండ్ థియేటర్లో వెళ్ళిపోయి మనం మూవీ చూసిన టైంలో మన ఎంత ఎఫర్ట్ పెట్టిందో దానికి 10 times అక్కడ నవ్వుతుంది, అందరూ ఎంజాయ్ చేస్తుంది. అది చూసిన టైంలో యాక్చువల్లీ నాకు లిటరలీ టీయర్స్ వచ్చింది.
ఆనందంలో దట్ ఈస్ ఎ మూమెంట్ ఫర్ అన్ ఆర్టిస్ట్. ఇంకా మూవీ థియేటర్లో చూడండి, ఎంజాయ్ చేయండి. సముద్రం లేకుండా సినిమా తీయరా? ఉప్పిన అదే తర్వాత తండ్రి అదే దీంట్లో సముద్రం స్క్రిప్ట్ వచ్చేస్తున్నారు, అది ఉన్నాయి ఎదుర్కొంటున్నారు మీరు. అది నేచర్ చెప్తుండేది, మనకు అలాగే వస్తుంది అంతే. మూవీ నెంబర్ ఆఫ్ లొకేషన్స్లో ఇండోర్లో ఎక్కువ షూట్ చేశారు. ఈ ఫ్రేమింగ్ అనేది ఈజీగా అయిపోయింది. లేదు, ఇది ఒక ఈజీ జాబ్. ఎందుకంటే బేసికలీ మన కొంచెం గ్లామర్లో మన క్యారెక్టర్స్ మాట్లాడుతుంది, అది చూపించాలి. సో దానిలో ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కూడా పెట్టాలి. థ్యాంక్ యూ. యాక్చువల్లీ నేను ఫిలిం ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ స్టూడెంట్గా వచ్చి తర్వాత కెమెరామెన్ అయింది. అప్పుడు ఎవరు బిద్ద పెట్టలేదు. ఎందుకంటే నేను ఇలాంటి మూవీలో ఎప్పుడైనా ఒక యాక్టర్కి మీరు ఇక్కడ ఉండాలి ఫోకస్ పోయి ఉండాలి అలా ఏమీ చెప్పలేదు. ఎందుకంటే దే నీడ్ సమ్ ఫ్రీడమ్. సో ఐ థింక్ దే ఎంజాయ్డ్ ఇట్. థ్యాంక్ యూ. మహా అయితే ఏమవుతుందని వచ్చి కూర్చుంటే సైకో అంటున్నారు ఏంటండి బాబు? అంటే పిల్లలంటే నాకు అంత ప్రేమ సార్. అంటే చిన్న క్యూట్గా ఉంటారు కదా అని చెప్పి ఇట్లా లేపి మంచిగా చూసి ఎత్తేస్తా అట్లా. అవును సార్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ టు మనోడు ఆ జోకులు అన్ని వేలే సార్. మనోడు ఎప్పుడు వచ్చినా లాస్ట్ లో మీరు ఇందాక అదొకటి మళ్ళీ గ్రూప్ లో కింద నుంచి అంటించద్దు. అవును సార్. అట్లనే అందరికీ లేట్గా నమస్కారం. నన్ను అందరు డార్క్నా కొడుకు అంటారు, ఇప్పుడు సైకో అంటున్నారు. ఈరోజు నేను సుదర్శన్లో మా సినిమా టీం వాళ్ళందరితో అట్లనే మా ఫ్యామిలీతోటి, మా జాయింట్ ఫ్యామిలీతోటి సినిమా చూడడం జరిగింది. అందరు చాలా బాగా ఎంజాయ్ చేసినారు. థియేటర్లో మాస్ మ్యాడ్నెస్ అంటే ఏందో ఈరోజు చూసినాము. లైక్ అందరు అట్లా నవ్వుతుంటే, లైక్ అట్లా పొట్ట పగిలేలా నవ్వుతుంటే మాకు అది వింటూ మా పొట్టలు నిండిపోయినాయి. లైక్ చాలా హ్యాపీగా ఉంది. అంటే అట్లా నవ్వుతుంటే మస్తు అనిపించింది. అండ్ ఐ రియలీ ఫీల్ వెరీ గ్రేట్ఫుల్ టు బీ ఏ పార్ట్ ఆఫ్ సచ్ వండర్ఫుల్ టీమ్. థ్యాంక్ యూ అండి.